సనాతన ధర్మం ఇప్పుడేమైనా ప్రమాదంలో ఉందా? అంటారు సనాతన ధర్మం ఎప్పుడు ప్రమాదంలో లేదు అండి. ఎందుకు అంటే నేను కొంచెం ఈ రోజుల్లో చెప్తానండి. అసలు ఎప్పుడు లేదు. అంటే మా స్థితిలో ఉండి గురు స్థితిలో ఉండి మనం చూసాము అంటే ఎందుకు అంటే సాక్షాత్తుగా ఎప్పుడు కూడా పరిత్రాణాయ సాధూనాం లేదు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్వ అని దేవుడు ఎప్పుడు సృజామ్యహం ఎప్పుడు కూడా అది వచ్చింది అనగా ఏదైనా కఠినంగా పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో స్వరూపంలో దేవుడు వస్తాడు. అండ్ వెన్ కృష్ణ కమ్స్ దేవుడే వచ్చాడు అంటే దానికి ఇంకా సొల్యూషన్ దొరికిపోయింది. సో ఆ స్థితిలో గనక చూసాము అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మానికి హాని ఎవ్వరూ చేయలేరు, ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు మనం మానవతాగా మనం బయట చూస్తున్నాము ఒక మనిషి నార్మల్ మనుషులుగా అంటే ఖచ్చితంగా అండి సనాతన ధర్మము అనేది దాని మీద ఎన్నో రకాలుగా దాడులు అనేవి జరుగుతున్నాయి. మొదట చాలా మందికి తెలియనిది ఏమిటి అంటే టూ థింగ్స్లో ఒకటైతే రాజసిక అంటే మనం పొలిటికల్లో అందరూ దీన్ని ఒక వాడుకొని దీని మీద దాడులు చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఇస్ స్కూల్స్లో చిన్న పిల్లలకి మైండ్ బ్రెయిన్ వాషింగ్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకే. సో స్కూల్స్ నుంచి అనమాట అసలు మన రియల్ హిస్టరీ తెలియాలి. ఆ రియల్ హిస్టరీ చెప్పకుండా తప్పుడు మాటలు చెప్పడము, ఆ పిల్లలకి తప్పుడు బ్రెయిన్ వాషింగ్ అనేది చేయడము, ఒరిజినల్ హిస్టరీ ఏదైతే కాదో ఎవరైతే అసలు మహాత్మాలు కాదో వాళ్ళు మహాత్మాలు అని చెప్పడము, ఇట్లాంటివన్నీ ఇప్పుడు నేను కూడా ఏదైతే చదువుకున్నానో దట్ వాజ్ రాంగ్ హిస్టరీ అని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. సో ఇట్లాంటి హిస్టరీ నేర్చుకుని చిన్నప్పటి నుంచే మన సనాతన ధర్మాన్ని వైపౌట్ చేయడానికి ఇలా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. సో అలా చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం అందరం ఆపదలో ఉన్నాము అని చెప్పొచ్చు. మనం దీనికి నివారణ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ మెయిన్ చిన్న పిల్లల నుంచి పరివార సంస్థ నిలబడాలి. పరివారంలోనే కదండి మనం మొదటి కథ మనం ఎక్కడ నేర్చుకున్నాం చెప్పండి? అమ్మఒడిలో నేర్చుకున్నాము. సో అమ్మతనం ఎక్కడుందండి ఇప్పుడు? మదర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ ఫర్ దర్ కిడ్స్ అనమాట. ఒక పరివార సంస్థ అనేది ఎక్కడుంది ఇప్పుడు? సో పరివార సంస్థ ఉండాలి. అమ్మ ఒడిలో చాలా మంది పిల్లలు నేర్చుకోవాలి. సరే మీకు టైం లేదు అని అంటున్నారు కదా, మరి బయట అన్న అట్లీస్ట్ మీరు చూసుకుంటున్నారా? మన స్కూల్స్లో కాలేజెస్లో మన పిల్లలకి మోరల్ వాల్యూస్ ఎక్కడ నేర్పిస్తున్నారా? మా దగ్గర చాలా మంది వస్తుంటారు చెప్పాలి అనేసి, బట్ గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం పని జరగట్లేదు. ఎందుకంటే స్కూల్స్లో వెళ్ళి మేము చెప్తాము ప్రవచనాలు అంటే మోరల్ వాల్యూస్ కదండి, దీన్ని రిలీజన్ గా తీసుకుంటున్నారు. సనాతన ధర్మ ఇస్ నాట్ రిలీజన్ యాక్చువల్లీ. మోరల్ వాల్యూస్ మనం అందరం మిస్ అవుతున్నాము. డాక్టర్స్ అవుతున్నారు స్కూల్స్ కాలేజెస్ నుంచి, ఇంజనీర్స్ అవుతున్నారు, సీఏ అవుతున్నారు, అన్నీ అవుతున్నారు, కానీ మనిషిగా బయటికి రావట్లేదు. సచ్ యూనివర్సిటీ ఇస్ వాట్ గురుకుల్ సిస్టమ్ అండ్ సనాతన ధర్మము. అది ఎక్కడ నేర్పించవచ్చు? చిన్నప్పటి నుంచి. సరే మీకు టైం లేదు, మా దగ్గరికి రండి, మాకు సపోర్ట్ చేయండి, అక్క మీరు మా ఏరియాకి రావాలి, మా పిల్లలకి ఇట్లా చెప్పాలి. లేదు అంటే ఇట్లాగా మనం చేస్తే ఎంత చిన్నప్పటి నుంచి మనము ఆధ్యాత్మిక విద్య అనేది పిల్లల్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తే అంతే మంచి మనుషులుగా మనిషిగా మారి మన ధర్మం అనేది నిలబడుతుంది అని నాది. ఇప్పుడు మా దగ్గరికి రండి అన్నారు అంటే మీకు ఏమన్నా ఆర్గనైజేషన్ ఉందా అక్క? ఆర్గనైజేషన్ ఉందండి ఒకటి, సదేహ అని సనాతన్ అకాడమీ. సదేహ, ఓకే. దాని గురించి సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అని పెట్టాను. ఓకే. దీని వెనక కూడా చెప్తానండి నేను ఎందుకు ఇలా పేరు పెట్టాను చాలా మందికి ఉంటుంది. నేను 23 years ఉన్నప్పుడు నేను ప్రవచనాలు స్టార్ట్ చేశాను, మొదటి ప్రవచనం. సో దాని తర్వాత అంతా అయిపోయింది, ప్రవచనాలు స్టార్ట్ చేసిన తర్వాత నా అనుభవం ఏంటిది అంటే సనాతన్ అన్న చాలా మందికి తెలీదు. మనం హిందువులం అనుకుంటున్నాము. హిందూ వచ్చింది ఆధునిక పదము. ఎందుకంటే మన దగ్గర ఇన్వేషన్స్ జరిగినప్పుడు ఏమైంది, సింధు నది దగ్గర దాని అపభ్రంశం. సింధు నది, ఇందూ నది, అక్కడ ఉండే వాళ్ళు హిందువులుగా అది అపభ్రంశ శబ్దంగా మారింది. దానికన్నా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మన సంస్కృతి ఏంటిది అంటే సనాతన వైదిక హిందూ సంస్కృతి మనది, ఎప్పటి నుంచో వచ్చింది అది. ఆ పదాన్ని మనం మర్చిపోయాం కదా. సో పీపుల్ షుడ్ నో అసలు మనం ఎవరు, మన వైదిక సంస్కృతి తెలియాలని సనాతనము అని పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హిందూయిజం ని పొలిటికల్ గా కూడా వాడుకుంటున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ ఎనీథింగ్. ఇది ఆధ్యాత్మ విద్య కాబట్టి సనాతన్ అకాడమీ అంటే ఒక సంస్థబద్ధంగా ఉండాలి ఖచ్చితంగా. అక్కడ ఏం నేర్పిస్తారు చెప్తానండి. ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. ఇప్పుడు ఎటర్నల్ హ్యాపీనెస్ అని ఎందుకు పెట్టాను అంటే అది కూడా మీకు చెప్తాను. అసలు నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాదు దీనికి. ఎందుకంటే మన భారతీయ సమాజంలో ఇప్పుడు ఎట్లాగా ఉంది అంటే క్యాస్టిజం, ఆ క్యాస్టిజం తర్వాత మాట్లాడుకున్న దానికన్నా కొంచెం పై ఎత్తున మాట్లాడితే వేదాల్లో కూడా 4 వేదాలు ఉన్నాయి కదండి. మన దౌర్భాగ్యం ఏంటిది అంటే మేము శుక్లయజుర్వేదులం, మా వేదం కాదండి వాళ్ళు ఋగ్వేదులు. దాంట్లో కూడా మనం వేరే వాళ్ళు వేరే. దాని తర్వాత వచ్చాము అంటే ఆచార్యులు వచ్చారు, ఎన్నో మార్గాల్లో చెప్పింది కూడా ఒకటే. శంకరాచార్యుల వారు కానివ్వండి, మధ్వాచార్య,
రామానుజాచారి ఎవరు వచ్చినా కూడా మనకు దైవ భక్తి మనిషిగా ప్రవర్తించాలి కాబట్టే కదండి ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు చేసేది హీస్ డూయింగ్ ఫర్ హ్యూమానిటీ రైట్. హీస్ నాట్ ఆస్కింగ్ దట్ ఐ వాంట్ టు సర్వ్ యూ ఆర్ యూ హిందూ ఆర్ వాట్, హీస్ నాట్ ఆస్కింగ్ వై. అదే మనకు ఆచార్యులు నేర్పించారు, ఏ ఆచార్యంలో ఒకటే నేర్పించారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మా శ్రీ సాంప్రదాయము, మాది అద్వైత సాంప్రదాయము, మాది ద్వైతము, మాది అద్వైతము దాంట్లో. దాని తర్వాత శైవులు వైష్ణవులు, దానికన్నా ఇంకా కొంచెం వచ్చి అంటే ప్రతి ప్రాంతంకి వచ్చేసరికి వేరే వేరేగా, శివుడు వేరే విష్ణుమూర్తి వేరే. అవును. కృష్ణుడిలో కూడా మాకు చిన్న కృష్ణుడు ఇష్టం, మా కాదండి రాధాతో ఉండాలి అంటే ఇట్లా మేము అది మేము ఇది మేము వేరియేషన్స్ చూసుకుంటున్నారు. దానికన్నా ఇంకా దౌర్భాగ్యం ఏంటిది అంటే ఇప్పుడు మీరు శివ మందిరం కట్టారనుకోండి, శివ మందిరం కడతారా, మనం ముందు అమ్మవారిది కడతామని అమ్మవారిది కడుతున్నారు. అక్కడ అమ్మవారి మీద భక్తి లేదు, భక్తితో కడితే ఏం పర్వాలేదు. అది వేరే ఇది వేరే. ఓకే, రాముల వారు వేరే ఇది వేరే, కృష్ణుడు వేరే రాముడు వేరే. రాముడు కృష్ణుడు ఎవరు గొప్పవారని మాట్లాడుతుంటారండి. అవును. సో దెన్ ఐ ఫెల్ట్ నేను కృష్ణ అన్నాను అంటే కృష్ణ భక్తులు మాత్రమే వస్తారు, శివుడు అన్నానంటే శైవ భక్తులు మాత్రమే వస్తారు. బట్ నేను చదివిన గ్రంథాల్లో దేవి భాగవతము, శివపురాణము, శ్రీమద్ భాగవతము, మహాభారతము అన్ని చదివాను కదా. అన్ని తత్వాలు, పంచాయతనము అంటే వినాయకుడు, అమ్మవారు, విష్ణుమూర్తిలో అనేక స్వరూపాలు, సూర్య భగవానుడు, శివుడు. అందరినీ ఒక్క నామం మాత్రం అందరూ ఒకటే సమానంగా వాడతారు. ఏంటిది అంటే ఆనంద స్వరూపం. ఓకే, ఆనందమయి, ఆనంద స్వరూపము అంటారు, అందరినీ అంటారు. ఎందుకంటే దేవుడు ఒకడే. అది మా గురుగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అన్ని పురాణాల్లో కూడా సారం ఒకటే కదా. సో అందుకోసము ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి అంటే భేదాలు ఫస్ట్ పోవాలి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ సంస్థకు వచ్చినప్పుడు, వాట్ యు విల్ గెట్ టు లెర్న్ ఇస్ గాడ్ ఈజ్ వన్. ఒక్క దేవుడే వివిధ స్వరూపాలుగా వస్తున్నాడు. కాబట్టి ఆ ఆలోచనతో నేను ఇటర్నల్ హ్యాపీనెస్, ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సింది ఏంటిది, ఎటర్నల్ హ్యాపీనెస్, సంతోషం, ఆనందం అందరికీ కావాలండి మనకు. అదే మేము రాముడు అంటాము, కృష్ణుడు అంటాము, అమ్మవారు అంటాము, శివుడు అంటాము. కానీ తాత్పర్యార్థం డీప్ గా చూస్తే ఎటర్నల్ హ్యాపీనెస్. అండ్ ఇంగ్లీష్ లో పెట్టడానికి కారణం వరల్డ్ వైడ్ మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అనేది చేశారు పిల్లలు. అంటే ఇంకా ఏం, ఇది వర్చువల్ అండి, జస్ట్ 1 year అయింది స్థాపించాను నేను. ఐఎమ్ లుకింగ్ ఫర్ ప్లేస్ అనమాట, ఒక ప్లేస్. ఎందుకంటే చాలా మంది అక్క మీరు చెప్పండి ఇట్లాగా ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి, గురుకుల పద్ధతిలో ఆడవాళ్లకు అబ్బాయిలకు, అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి, మన సనాతన వైదిక పద్ధతి. ఎప్పుడు కూర్చొని ఉండేలాగా ఇప్పుడు లాగా కాదు, యాక్టివ్ గా ఉండాలి, మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి, మెంటల్ యాక్టివిటీ ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి కదండి. గురువు అంటే ఏంటిది, తల్లిదండ్రులు ఎందుకు మనము ఎందుకు నమస్కారం చేస్తాం, ఇట్లాంటి చిన్న చిన్న మోరల్ వాల్యూస్ కూడా మనం మిస్ అవుతున్న దాంట్లో. మనుషులు డబ్బు సంపాదించే వాళ్ళు బాగా ఉన్నారు, కానీ మనుషులుగా ప్రవర్తించట్లేదు. సో ఆ సంస్థ నుంచి మంచి మనుషులుగా బయటకు రావాలి నా పిల్లలు అన్న థాట్ తో నేను అకాడమీ అనేది స్థాపించడం జరిగింది. సో హైదరాబాద్ లోనే ఎక్కడన్నా ప్లేస్ అనేది చూస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ.